హాయ్ అండి. ఈరోజు మా మహతి మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతుంది. ఫస్ట్ అలా పీసెస్ కట్ చేసుకొని అందులో కొంచెం కారం వేసేసి, తర్వాత తగినంత పసుపు వేసేసి, ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా కలిపేసేసుకొని కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసేసింది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. అది ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది. ఇవన్నీ వేసేసాక దాన్ని కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ దాన్ని అలానే పెట్టాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దానికి అది వేడయ్యాక దానికి తగినంత ఆయిల్ పోసేసుకొని, నేను ఆల్రెడీ మా మాదికి అందులో పోసి పెట్టాను ఒక 3 స్పూన్స్ ఆయిల్. అది హీట్ అయ్యాక తనకి స్లోగా పోస్తుంది. అది వేడయ్యాక అందులో కాకరకాయ స్లోగా వేసేసేయాలి. అంతేనండి. ఆ తర్వాత మొత్తం కాకరకాయ వేసాక స్లోగా స్పూన్ తీసేసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. అది మాడనివ్వకుండా చూస్తుండాలండి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు అయినాక మళ్ళీ కలుపుతూ చూస్తూ ఉండాలి. అంతేనండి. ఇంకా స్టవ్ బంద్ చేసేసి మన కాకరకాయ ఫ్రై అయిపోయినట్టే. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.